ఇప్పుడు ఏం చేసినా అసలు ఏ ప్రాబ్లమ్ ఉందన్నా కూడా చాలామంది ఏమంటున్నారంటే షుగర్ కట్ చేయండి, షుగర్ కట్ చేస్తే అసలు ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి, షుగర్ అనేది పెద్ద పాయిజన్ అసలు అని చెప్తున్నారు. అంటే మన మమ్మీ వాళ్ళ జనరేషన్ వాళ్ళు చాలామంది షుగర్ని యూస్ చేశారు. కాకపోతే వాళ్ళకి అప్పుడు అంత ఎఫెక్ట్ చూపించలేదు. ఇప్పుడు ఎందుకు అంత ఎఫెక్ట్ చూపిస్తుంది? నిజంగానే ఎఫెక్ట్ చూపిస్తుందా? లేకపోతే షుగర్ నిజంగా మన బాడీకి అంత పాయిజన్ లాగా యూజ్ అవుతుందా? ఒకప్పుడు అంత ఎఫెక్ట్ చూపించలేదు కదా వాళ్ళకి. ఇప్పుడు ఎందుకు అంత చూపిస్తుంది? షుగర్ అనేది పాయిజన్ లాగా ఏం కాదండి. ఓకే. సో జనరల్లీ డయాబెటీస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి షుగర్ అవాయిడ్ చేయమని చెప్తాం. డయాబెటీస్ ప్రాబ్లం లేని వాళ్ళకి షుగర్ వల్ల ఏంటి అంటే మనం ఎంత ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటామో మన బాడీకి అంత న్యూట్రియంట్స్ అండ్ క్యాలరీస్ అవసరం ఉంటుంది. సో అవసరానికి మించిన క్యాలరీస్ ఆర్ హార్మ్ఫుల్. అండ్ షుగర్ అనేది ఇట్స్ ఎ వెరీ ఈజీ అవైలబుల్ క్యాలరీ అనమాట. ఇన్స్టెంట్ క్యాలరీస్ లాగా పనిచేస్తుంది. ఓకే. ఈ షుగర్లో 2 టైప్స్ ఉంటాయి. కాంప్లెక్స్ షుగర్స్ అని, సింపుల్ షుగర్స్ అని. కాంప్లెక్స్ షుగర్స్ అనేవి మంచివి. లైక్ మనం తీసుకునే బ్రౌన్ రైస్ అనుకోండి, ఇవన్నీ వెరీ కాంప్లెక్స్ కైండ్ ఆఫ్ షుగర్స్ అన్నమాట. వీటిని డైజెస్ట్ చేయడం అవంతా ఈజీగా ఉండదు. బాడీకి ఎంత కావాలో అంతవరకే తీసుకుంటాం. ఈ సింపుల్ షుగర్స్ అనేవి చాలా ఈజీగా బ్లడ్లో డిజాల్వ్ అయిపోయి మన షుగర్ లెవెల్స్ చాలా తొందరగా హైకి తీసుకెళ్ళిపోతాయి. సో నార్మల్ పీపుల్కి ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్గా ఉన్న వాళ్ళకి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు, ఇది కంట్రోల్ అయిపోతుంది. నెక్స్ట్ ముందర జనరేషన్ వాళ్ళకి అంటారా, సో ఇది జీన్స్ని బట్టి ఉంటుంది. మన బాడీకి మనం ఫిజికల్లీ యాక్టివ్గా ఉండి అలవాటు చేస్తే మనకు ఆ షుగర్స్ వల్ల ఎలాంటి హాము ఉండదు. సో మన పేరెంట్స్ వాళ్ళు ముందర జనరేషన్ వాళ్ళు ఫిజికల్లీ వెరీ యాక్టివ్గా ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ డైట్ కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉండేది. సో వాళ్ళ యాక్టివిటీస్కి వాళ్ళకి లెటెస్ట్ ఈ షుగర్ ప్రాబ్లం అనుకోండి, హార్ట్ ప్రాబ్లం అనుకోండి, ఇవన్నీ చాలా లేట్ ఏజెస్లో వచ్చేవి బికాస్ ఆఫ్ దేర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. సో మనకి ఏంటి అంటే ఎట్ ప్రజెంట్ ఈ అన్హెల్తీ హ్యాబిట్స్ వల్ల అండ్ సెడెంటరీ లైఫ్ వల్ల ఈవెన్ ఈ పొల్యూషన్ వీటన్నిటి వల్ల కూడా సో వెరీ ఎర్లీ స్టేజెస్లో వస్తున్నాయి. సో సేమ్ థింగ్ మనకు అప్లై అవ్వడానికి అదే ప్రాబ్లం అన్నమాట. జీన్స్ అయితే మనకు వస్తాయి కానీ బట్ బికాస్ హౌ వీ డెవలప్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ, సో దాన్ని బట్టే డైట్ ఎవ్రీథింగ్ వీ షుడ్ అడ్వైస్. అంటే